వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను మన కిచెన్లో మీకు ఒక హెల్దీ జ్యూస్ని అయితే చూపించబోతున్నాను. చాలా హెల్దీ జ్యూస్. అదేంటంటే కరివేపాకు అలాగే ఉసిరికాయతో కలిపి చేసిన జ్యూసు. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఈ జ్యూస్ అయితే మనకి మంచి మెడిసిన్లా పనిచేస్తుందన్నమాట. ఉసిరికాయ హెల్త్కి ఎంత మంచిదనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2-3 వీడియోస్లో చెప్పాను కదండి. చాలా మంచిది. అలాగే కరివేపాకు కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఈ కరివేపాకు జుట్టు సమస్యలకి, అలాగే కంటి సమస్యలకి, చర్మ సమస్యలకి, జీర్ణ సమస్యలకి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయండి. కాబట్టి ఇంత ఆరోగ్యకరమైన జ్యూస్ని అయితే మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఇక జ్యూస్ని అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 8 అయితే ఉసిరికాయలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని అందులో గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక జ్యూసర్ మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపడా అయితే జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఆ కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను. పుదీనా అయితే మీ ఇష్టం అనమాట. నేనైతే కొన్ని పుదీనా ఆకులు కూడా వేస్తాను. తర్వాత ఒక 4 ముక్కలు అయితే అల్లం ముక్కలు, 1 ఇంచు లేదు అంటే 1.5 ఇంచు వరకు అల్లంని పైన చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ముందుగా అయితే వాటర్ వేయకుండా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయకుండా జస్ట్ అవి మునిగేలా వేయండి, చాలు, సరిపోతుంది. ఇలా మరొకసారి అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. జ్యూస్ చేయడం ఇంతటితో అయిపోలేదండి. జ్యూస్ ఇంకా టేస్టీగా రావడం కోసం ఇందులో కొన్ని యాడ్ చేయాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె అలాగే ఒక స్టెయినర్ తీసేసుకొని ఇలా బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ ఉసిరికాయ జ్యూస్ని నేను ఇంకో రకంగా కూడా చేసి వీడియో చేశానన్నమాట. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. నేనైతే ఇలా అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. అవే అన్నమాట ఈ వీడియోస్. ముందు ఒక వీడియో ఉంది, అలాగే ఇది ఇంకో వీడియో అన్నమాట ఉసిరికాయ జ్యూస్ని. తర్వాత ఇంకా నేను ఎలా చేస్తానో అవన్నీ కూడా 1 by 1 పెట్టేస్తానులేండి. ఇలా బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి. అందులో పిప్పి ఉంది కదండి, ఆ తొక్కు అంతా నేనైతే చెట్లకు వేస్తూ ఉంటాను, వేస్ట్ చేయకుండా. ఇంకా అలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత హనీ అయితే వేసేసుకోవాలి. మీ స్వీట్కి తగ్గట్టు హనీ వేసుకోండి. తర్వాత అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కాకపోతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ జ్యూస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా కావాలి అనుకుంటే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా జీలకర్ర పొడి అలాగే సాల్ట్, లెమన్ వేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ అలాగే కరివేపాకు జ్యూస్ అయితే. చూసారు కదండి ఈ హెల్దీ జ్యూస్ని చేయడం ఎంత ఈజీనో. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. ఇలాంటి హెల్దీ జ్యూస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.